హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పూత పిందె ఉన్న మొక్కలకి బలానికి లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన పిందెలు పెద్ద సైజులోకి వస్తాయి, మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఈరోజు మనం ఎగ్గులోని పచ్చసొనతో మొక్కలకి లిక్విడ్ ఇద్దాము. పూత పిందె మీద ఉన్న మొక్కలకి లిక్విడ్ ఇద్దాము. ఈ ఎగ్గులోని పచ్చసొన మనకి చాలా బలం అండి, అలాగే మొక్కలకు కూడా చాలా బలము. ఈ పచ్చసొనతో మనం లిక్విడ్ తయారు చేసుకుందాము. పచ్చసొనని మెత్తగా మ్యాష్ చేయాలండి. మెత్తగా చేయాలి బాగా. మనము పూత పిందె మీద ఉన్న మొక్కలకి బలానికి ఏదో ఒకటి ఇవ్వాలండి. అందుకని ఈరోజు నేను ఈ పచ్చసొనతో లిక్విడ్ తయారు చేసి ఇస్తున్నాను. కొంచెం వాటర్ పోసి కలుపుదాము. మనము కొంచెం మట్టిలో వేస్తున్నామండి, పండ్ల మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ. మరి అలాంటప్పుడు ఎక్కువ బలం అవసరము మొక్కలకి, మట్టి తక్కువ కాబట్టి. అలాంటప్పుడు మనం ఏదో ఒకటి ఇవ్వాలండి బలానికి. అలా ఇస్తేనే పూల మొక్కలైనా పూలు పూస్తాయి, పండ్ల మొక్కలైనా మనకి పండ్లనిస్తాయి, కాయగూర మొక్కలైనా మనకి కాయగూరలు ఇస్తాయి. అందుకని మనం బలానికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇది 10 లీటర్లు బకెట్ అండి. 9 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో మనం ఈ లిక్విడ్ని డైల్యూట్ చేద్దాము. ఇలాంటి లిక్విడ్స్ బలానికి ఇస్తే పూత పిందె బాగా వస్తుందండి. పిందెలు కూడా పెద్ద సైజులోకి వస్తాయి. ఇంకా లిక్విడ్ని వాటర్ని బాగా కలుపుతాము. ఇంకా మొక్కలకి ఇచ్చేద్దామండి. మనం ఏమేమి మొక్కలకి ఇవ్వాలో ఆ మొక్కలకి ఇచ్చేద్దాము. ఫస్ట్ నిమ్మ చెట్టు నుంచి స్టార్ట్ చేద్దామండి లిక్విడ్ ఇవ్వడం. చూసారా నిమ్మకాయలు? ఇలా పిందెలు ఉన్నప్పుడు, చిన్న చిన్న కాయలు ఉన్నప్పుడు మనం బలానికి ఇస్తూ ఉంటే కాయలు పెద్ద సైజులోకి వస్తాయండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నిమ్మకాయలు. ఇవన్నీ కాయలే. ఇటువైపు అయితే ఇంకా ఉన్నాయి. ఇంకా మొక్క మొత్తం రావాలండి. సగం మొక్కే వచ్చాయి, పిందెలు కానీ పూత కానీ. మిగతా మొక్క కూడా రావాలంటే మనం బలానికి ఇవ్వాలి. ఇచ్చేద్దామండి లిక్విడ్ని. ఇస్తున్నాను నిమ్మ మొక్కకి. పెద్ద మొక్క కదండి, 3 మొగ్గులు ఇస్తున్నాను.
జామ మొక్కకి ఇద్దామండి లిక్విడ్. ఇదిగోండి పూత, ఇదంతా పూతేనండి. మనం ఇలాంటప్పుడు బలానికి ఇవ్వాలి. ఈ పూత అంతా పిందెలుగా మారి మనకి జామకాయలు వస్తాయండి. ఇదిగోండి మొక్క అంతా ఉంది పూత. ఇదిగోండి ఫ్లవరు. ఇంకా లిక్విడ్ ఇద్దాము. రెండు మొగ్గులు ఇస్తున్నాను. ఈ మొక్క బార్బడోస్ చెర్రీ, చాలా పెద్ద మొక్క అయిందండి. కొమ్మలన్నీ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత బాగా వచ్చిందండి పూత. పిందెలు కూడా బాగా వచ్చాయి. పూత అంతా పిందెలుగా మారాయి. చూసారా, గుత్తులు గుత్తులే. ఇదిగోండి, ఇవన్నీ పిందెలే. పూతంతా పిందెలుగా మారాలన్నా కానీ మనం బలానికి ఇస్తూ ఉండాలి. ఇవ్వండి, ఇవి ఆకుల్లో కనపడవండి, గ్రీన్ కలర్లో ఉంటాయి. పండితే బాగా కనిపిస్తాయండి. ఫుల్ రెడ్ కలర్లో వస్తాయి ఫ్రూట్స్. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రూట్సే. చిన్న చిన్న పిందెలు. ఇంకా లిక్విడ్ ఇచ్చేద్దాము. డబ్బాలో కూడా పోస్తున్నా. దానిమ్మ మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము. 2 మొక్కలు ఉన్నాయండి మన గార్డెన్లో దానిమ్మ మొక్కలు. ఇవ్వండి పిందెలు. ఇలాంటప్పుడేనండి మనం బలానికి ఇవ్వాలి మొక్కలకి. అప్పుడు కాయలు పెద్ద సైజులోకి వస్తాయి. ఇదిగోండి, ఈ మొక్కకి ఇంకా లేవండి, ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది ఈ దానిమ్మ మొక్కకి. 2 మొక్కలకి లిక్విడ్ ఇద్దాము. ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము. సొరపాదు కూడా ఇచ్చేద్దామండి. మాకైతే ఎండలు మండుతున్నాయి మార్చి నుంచే. ఇంకా ఏప్రిల్ మే ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఇప్పుడే బాగున్నాయి ఎండలు. సొరపాదుకి ఇస్తున్నా లిక్విడ్. ఇంకా లాస్ట్ అండి, మల్బెరాకి, మల్లె మొక్కకి, ఈ 2 మొక్కలకి ఇచ్చేద్దాము. ఇంకా లిక్విడ్ కూడా అయిపోయింది. ఈ మల్బెరాకి పూత రావాలండి. మన గార్డెన్లో కొత్తగా నాటాము మల్బెరీ. ఇంకా మల్బెరీ కూడా కాయాలండి మన గార్డెన్లో. మల్లె మొక్క చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. మొక్క నిండా ఉన్నాయి. ఇవన్నీ మొగ్గలే. మల్లె మొక్క కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని.